నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 27, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, మరి ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. మరి ఈరోజు తిథి ఏంటి, మరి అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్రబహుళ అమావాస్య. అమావాస్య తిథి ఏప్రిల్ 27 ఆదివారం తెల్లవారితే 3:49 అండి. ఏప్రిల్ 27 ఆదివారం రాత్రి 1:22 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా అమావాస్య తిథి అనేది ఉంటుంది. తగులు మిగులు అలాంటివి ఏమీ లేవండి. సంపూర్ణంగా అమావాస్య తిథి మనకు ఆదివారం అంతా ఉంటుంది. తదుపరి వైశాఖ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం ఏప్రిల్ 27 ఆదివారం రాత్రి 1:07 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం ప్రీతి రాత్రి 12:18 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం చతుస్పాద సాయంత్రం 2:58 వరకు. తదుపరి నాగవ రాత్రి 1:03 వరకు. తదుపరి కింస్తుగ్న భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 9:23 నుండి రాత్రి 10:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి సాయంత్రం 5:13 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:15 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:20 నుండి తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:42 నుండి రాత్రి 8:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, కద్రువ పెట్టిన గుడ్లు ఎలా మారాయి? ఆప్షన్ ఏ కప్ప, బి చిలుక కింద, సి పాముల కింద. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి ప్రశ్న అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మనం నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం కద్రువ వినత ఎవరి భార్యలు? దీనికైతే జవాబు ఆప్షన్ సి కశ్యప ప్రజాపతి అండి. మీరు దీనికి కరెక్ట్గా సమాధానం అయితే పి శేఖర్ గారు, మూర్తి దుర్గా గారు, పద్మజ గారు, హేమ చింతామణి గారు ఈ వీడియో చేసేటప్పటికైతే కరెక్ట్గా సమాధానం ఇచ్చారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు అమావాస్య అండి. మరి మనం ఇందాక చెప్పుకున్నట్టే అమావాస్య అయితే ఈ రోజు అంతా ఉందండి. మరి ఇంటికి దిష్టి తీయాలన్నా, గుమ్మడికాయ కట్టాలన్నా మనకి మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపు, రాత్రి 8:30 నుండి 1 గంట లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజ చేసే సమయం అయితే సాయంత్రం 6:45 తర్వాత నుండి 8 లోపు అయితే మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేసేవాళ్ళు అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయాలండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవికి ఆహ్వానం కూడా కలుగుతుంది. తప్పకుండా అది మర్చిపోకండి. పూజ చేయకపోయినా ధూపం వేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈరోజు శ్రీకూర్మ కల్పాది అండి. మరియు భరణి కార్తె అనేది ప్రారంభమవుతుంది రాత్రి 9:52
మరియు నటుడు వినోద్ ఖన్నా గారి వర్ధంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు మన ఛానల్ తరపున తెలియజేస్తున్నానండి. మీరు కూడా మీ బంధువులైనా మిత్రులైనా తెలియచేయాలనుకుంటే అశ్విని రాయపెట్టి ఇన్స్టా పేజ్లో వాళ్ళ ఫోటోని మరియు ఎవరెవరు విషెస్ చెప్తున్నారో వారి డీటెయిల్స్ పంపించినట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదనే విషయంలో ఈరోజు అమావాస్య కారణంగా ఎటువంటి వాటికి ముహూర్తాలు అయితే లేవండి. దూరపు ప్రయాణాలకైనా కూడా ఈరోజు మంచిది కాదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.